మీకు చిన్న సంఘటన చెప్పన. ఒక కుందేలు చలిమంట వేసుకొని కూర్చొని ఉందంట. అక్కడికి జిత్తులు మారిన అక్క వచ్చిందట. వచ్చి, ఏంటి మంట చలి కాసుకుంటున్నావా? ఇంత పెద్ద అడవిలో జీవించే వాళ్ళం, ఈ సృష్టిలో మనల్ని ఏ మంట ఏమీ చేయలేదు అందంట. అదే అలా మంట కాలుతుంది కదా అని కుందేలు అంటుందంట. కాదు కాదు, మనం ఇంత పెద్ద అడవిలో జీవిస్తున్నాం, మనకు చాలా శక్తులు ఉంటాయి. అందులో నీకు ఎంత ముచ్చటగా ఉన్నావు, నీకు చాలా శక్తి ఉంది, దేవుడు నీకు చాలా శక్తులు నిచ్చున్నాడు, ఆ మంట కూడా నిన్నేం చేయలేదు అనిందంట. అదేంటి, మంట ఎవరినైనా దహిస్తుంది కదా అని కుందేలు అనిందంట. లేదు లేదు, దాన్ని చూడు, దానిలో దిగి చూడు, నిన్నేం చేయలేదు, నువ్వు ఇన్నిసార్లు ఎన్నో మంటలు చూస్తున్నావు, ఏ మంట అయినా మనల్ని ఏమైనా చేయగలిగిందా అని నక్క అనిందంట. నక్క మాటలు విన్నటువంటి కుందేలు ఆ మాటలు నిజమే అని తన మనసులో ఆ మంట కాలుతుంది, తనని కాలుతుందని తెలుసు. కానీ నక్క చెప్తున్న మాటలు పదే పదే చెప్తూ ఉండడం వల్ల నిజమేనేమో, ఇది ఏమీ చేయలేదేమో అని చెప్పి దానిలోకి దిగిందంట. దిగిన వెంటనే ఏమైంది, ఆ కుందేలు కాలిపోయింది. వెంటనే ఆ నక్క దాన్ని పూజించేసింది. సో ఇక్కడ మన మనసులో అక్కడ ఉన్నటువంటి ప్రమాదం గురించి తెలుసు, అక్కడ ఉన్న అంశం గురించి తెలుసు. కానీ మన చుట్టూ ఉన్నటువంటి నక్క లాంటి జిత్తులు మారిన వ్యక్తులు చెప్పేటటువంటి మాటల్ని ఒకవేళ అవే నిజమనుకొని వాళ్ళు చెప్పిన దానికల్లా తలూపుతూ ప్రోవోక్ చెందితే, ఆ మాటల్ని నమ్మితే, ఆ మాటలకే రెచ్చిపోతే నష్టపోయేది మనమే. మన చుట్టూ ఇలాంటి మాటలు, మనలో ఉన్న లోపాలను కావచ్చు, ఎదుట కనిపిస్తున్న సత్యాన్ని కావచ్చు కప్పిపెట్టి మనల్ని మాటలతో మాయ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ మాటలు నమ్ముతూ కూర్చుంటే మన జీవితమే అన్యాయం అయిపోతుంది. ముఖ్యంగా విద్యార్థులు కూడా గమనించాల్సిన విషయము, నువ్వు వీరుడివి సూర్యుడివి అని నిన్ను రెచ్చగొట్టే మాటలతో బైక్ రైడింగ్ విషయంలో కానీ, అమ్మాయిలతో బిహేవ్ చేసే విషయంలో కానీ, స్కూల్లో నీ యొక్క యాటిట్యూడ్ విషయంలో కానీ నిన్ను మాటలతో రెచ్చగొట్టి, లేదా నిన్నేదో పొగిడి నిన్నేదో హీరోలా చేస్తున్నారని అనుకుంటావు. కానీ ఆ మాటలకి విని నువ్వు అలాగే బిహేవ్ చేస్తూ ఉంటే చివరికి నీ క్యారెక్టర్ చెడి నీ లైఫే అంధకారంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మన మనసుకి మంచి అని తెలిసినప్పుడు దాన్ని మాత్రమే నమ్మాలి. చుట్టుపక్కల వాళ్ళు చెప్పే మాటల్ని మన మనసుకు తీసుకొని మన మనసులో ఉన్న సత్యాన్ని పక్కదోవ పట్టించామంటే మన జీవితం వ్యర్థమైపోతుంది. ఏమంటారు?